హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రైతులందరికీ కూడా రైతు భరోసా నిధుల విడుదలపైన ఆయన మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసా నిధుల విడుదలను కన్ఫామ్ చేయడం జరిగింది. అంటే ఈ తేదీ నుంచి ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ తేదీ నుంచి ఏ రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అనే విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి వీలవుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి పథకాలకు సంబంధించిన సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక మనం లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా నిధుల విడుదలకైనా సిద్ధంగా అయితే ఉన్నారు. ఇక ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత ఈ రైతు భరోసా నిధులు అనేటివి వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఎట్టకేలకు తాజాగా రైతు భరోసా నిధులకు ప్రభుత్వం అయితే కట్టుబడింది. ఇక ప్రభుత్వం అయితే మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, రైతులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇక ఇప్పటికే ఈ నెల అంటే 15వ తారీఖు నిన్నటి నుంచే మనకు డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మరొకసారి వాయిదా వేస్తూ ఈ నెల చివరి నుంచి కూడా మనకు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి నిధులు విడుదలకైతే శ్రీకారం చుట్టబోతోంది. ఇక దీనికి సంబంధించి మనం ఇప్పటికే అప్లై అనేది చేసుకుని ఉండాలి. ఈ పథకాల డబ్బులు రావాలంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి. అప్లై చేసుకున్నటువంటి రైతులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరందరూ కూడా అప్లై అనేది చేసుకోండి. ఈ అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు ప్రత్యేకంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి, డబ్బులను మేపడానికి కూడా మనకు కొంచెం స్థలాన్ని అయితే మనకు అంటే రైతులకు కూడా ఈ యొక్క అప్డేట్ను తీసుకురావడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డబ్బుల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు నిర్ణయాన్ని అయితే వెల్లడించింది. ఇక ఇప్పటికే విడుదల కావాల్సిన కూడా మరొకసారి ఈ యొక్క పథకాన్ని వాయిదా వేస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంటే ఈ నెల చివరి నుంచి కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటికే అర్హులను గుర్తించే పనిలో అయితే ప్రభుత్వం అయితే ఉంది. ఇక అర్హులను ఏ విధంగా గుర్తిస్తున్నారనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా శాటిలైట్ ఫోటోల ద్వారా అర్హులను గుర్తించి వారికి యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఇక ఈ శాటిలైట్ ఫోటోలు ఏవైతే ఉంటాయో అంటే గత ప్రభుత్వంలో చాలామంది ఏంటంటే అర్హత లేకపోయినా కూడా డబ్బులు తీసుకుంటున్నారు. అంటే అర్హత అంటే మనకు పట్టాదా అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వ్యవసాయ భూములు చేయకుండా సాగు చేయకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుని రైతు భరోసా నిధులు పొందుతున్నారని, అలాగే మనకు చాలామంది ఏంటంటే ఇంకా భూములను కబ్జా చేసుకుని చెరువులను కుంటలను కబ్జా చేసి పట్టాలు తీసుకుని
రైతు బంధు పొందుతున్నారని, శ్మశానాలను కూడా కబ్జా చేసుకుని రైతు బంధు పొందుతున్నారని, ఇలా అనేక రకాలుగా ఏంటంటే ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. అంచనా అయితే అంటే వారందరి ప్రభుత్వం నుంచి కంప్లైంట్స్ అయితే రావడంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని, ఇలా అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉంటాయని కూడా ప్రభుత్వ పెద్దలు మనకు ప్రభుత్వం నుంచి అధికార వర్గాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. ఇప్పటికే మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా ఇప్పటికే మనకు అనేక విధాలుగైతే రైతులకైతే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. ఈ యొక్క డబ్బుల విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయండి. అర్హుల జాబితా అనేది కూడా మరొక 2 లేదా 3 రోజుల్లో విడుదల చేస్తారని, అర్హుల జాబితా విడుదలైన వెంటనే కూడా మీకు అందరికీ కూడా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. అప్లై చేసుకుంటేనే మీరు మరింత మందికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి మీరు కనుక సహకరించినట్లయితే వారికి కూడా డబ్బులు అయితే వస్తాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా మన ఏపీ ప్రభుత్వం అయితే, మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట రైతులకి యొక్క డబ్బులు విడుదల చేయడానికి. ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మళ్ళీ కూడా ఈకేవైసీ చేసుకోండి. అంటే చాలామంది రైతులు ఏంటంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ రైతులకు మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడంతో డబ్బులు అయితే విడుదల కాలేదు. అటువంటి రైతులు అయితే ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక అటువంటి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈకేవైసీ పూర్తి స్థాయిలో చేసుకోవాలని కూడా మనకు సూచించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే ఈకేవైసీ చేసుకోకుండా మనకు ఈ రోజైనా సరే ఈకేవైసీ పూర్తి చేసుకోండి. మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీ సేవా సెంటర్కి వెళ్తే మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ఈకేవైసీ ఎవరికైతే మనకు ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. కాబట్టి ఈకేవైసీ మ్యాండేటరీ అనమాట. ఈ విధంగా పీఎం కిసాన్ డబ్బులను 17, 14 విడతల డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలోని రైతన్నలకు విడుదల చేసి రైతులకైతే ఇబ్బంది లేకుండా పథకాల ద్వారా లబ్ధినైతే అందిస్తూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి.